చేసినటువంటి విధ్వంసం, నేటి రాష్ట్ర పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ముందుకు పోతున్నాం, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మళ్ళీ అందరం కలిసి అభివృద్ధి చేయాలనే విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు రిప్లై ఇస్తున్నాను. అయితే ప్రజాస్వామ్యంలో అంతిమ నేతలు ఎప్పుడు కూడా ప్రజలే, వారి కోసం పనిచేయడం మనందరి బాధ్యత. మొన్నటి ఎన్నికల్లో ప్రజలందరూ ఒక మహా ఉద్యమంలా, పెను విప్లవంలా 45 సంవత్సరాలుగా నేను అనేక ఎన్నికల్లో పోటీ చేశాను. కానీ మునుపెప్పుడూ చూడని చైతన్యంతో ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు. అయితే ఇక్కడ చాలామంది శాసనసభ్యులు ఉన్నారు, 3 పార్టీల నాయకులు కూడా ఉన్నాం. ఆ రోజు నా ఆలోచన ఒకటే, ప్రజలు గెలిస్తే ఈ రాష్ట్రం నిలదొక్కుంటుంది, ప్రజలు గెలవాలంటే ఎన్డీఏని గెలిపించాలని మేము పిలిపించాం. మళ్ళీ మేమందరం కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను ఒక హామీ ఇస్తే బ్రహ్మాండమైన స్ఫూర్తితో ముందుకు వచ్చారు. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్పి, తెలుగుదేశం అదే మరి మేము కలిసి పోటీ చేస్తామని చెప్పారు. తర్వాత బీజేపీ కూడా మేమందరం కలిసి పోటీ చేస్తేనే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టగలుగుతామని ఆలోచించి 3 పార్టీల కూటమి ఏర్పడింది. ఇటు పవన్ కళ్యాణ్ గారు, నేను, అటు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని చూసిన తర్వాత ప్రజల్లో ఒక విశ్వాసం కలిగింది. అందుకే మీరు చూస్తే 93% స్ట్రైకింగ్ రేట్తో 57% ఓట్ల షేర్తో కూటమి ప్రభుత్వం గెలిచిందంటే ఇది ఒక చరిత్ర అధ్యక్ష. నా జీవితంలో ఎప్పుడూ ఎలాంటి విక్టరీని చూడలేదు. ఒక పెను విప్లవంగా వచ్చి ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఇక్కడుండే సభ్యులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల మన పైన పెట్టుకున్న నమ్మకానికి ఇది ఒక తార్కాణం. వారి నమ్మకాన్ని 100% మనందరం కలిసి నిలబెట్టవలసిన బాధ్యత ఉంది. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజుటి నుంచి ప్రతిరోజు, ప్రతి గంట దీన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఏమేమి చేసి గాడి తప్పిన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాలని ఆలోచిస్తున్నాం. అధ్యక్ష, ఇది నాకు మొదటిసారి కాదు, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. 1995లో నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను. అంత మునుపు నేను ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశాను 1 సంవత్సరం. అదే ఆ కొటేషన్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పుడు కోట్ చేశారు. అంటే 94లో నేను ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఇచ్చినటువంటి కొటేషన్ని